హే గాయ్స్, వెల్కమ్ టు శృతి బ్లాగ్స్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూసేద్దాం రండి. ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, పొగరు అనే రుచులు ఉంటాయి. ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేస్తారంటే బెల్లం, చింతపండు, ఉప్పు, కారం లేదా మిరియాల పొడి, వేప పువ్వు, మామిడికాయలు వేసి చేస్తారు. ఉగాది పండుగని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే సోమకారుడు అనే అతను బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను దొంగతనం చేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్ళి సోమకారుని చంపేసి ఆ వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చేస్తాడు. సో ఆ రోజున ఉగాదిగా జరుపుకుంటారని పురాణాల్లో ఉంది. ఉగాది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని ఇంకా మీకు ఏమన్నా స్టోరీస్ తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. నేను ఈ ఉగాది రోజు ఉగాది పచ్చడి, భక్ష్యాలు, వీటిని బొబ్బట్లని కూడా అంటారు. తెలంగాణలో వీటిని భక్ష్యాలని అంటారు. పూర్ణం బూరెలు, లెమన్ రైస్, దద్దోజనం చేసి దేవుడికి పూజ చేసుకొని నైవేద్యంగా పెట్టారు. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.